దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభుని మనం స్తుతించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మీ అందరికీ ప్రభు యొక్క పునరుత్థానపు శుభములు తెలియజేస్తున్నాను. ప్రభు సన్నిధిలో చక్కని సమయాన్ని మనం కలిగి ఉంటున్నాం. ఈ దినము ఎంతో ప్రాముఖ్యమైనది. పునరుత్థానపు ఆదివారముగా ఈ దినాన్ని మనం చూస్తున్నాం. ఈ సమయంలో మనము ధ్యానించడానికి కొరకు అనేకమైన విషయాలు దేవుని వాక్యంలో ఉన్నాయి. అయితే కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. దేవుని వాక్యములో ప్రభు అనుగ్రహించిన ప్రత్యక్షతలను మనము జ్ఞాపకం చేసుకోబోతున్నాం. ప్రభు అనుగ్రహించిన ప్రత్యక్షతలు, ఆ ప్రత్యక్షతలు ఒక 11 ప్రత్యక్షతలు ఉన్నాయి. ఒక 2-3 మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని వాక్యములో మనము చూసినట్లయితే మత్తయి సువార్త 27వ అధ్యాయములో యేసుక్రీస్తు ప్రభు సిలువలో మరణించిన తర్వాత ఉన్న సందర్భాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే మత్తయి సువార్త 27వ అధ్యాయము 62 నుండి మనం చూస్తే, మరునాడు అనగా సిద్ధపరుచు దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకులను పరిసయ్యులను పిలాతు నొద్దకు కూడి వచ్చి, అయ్యా, ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు 3 దినములైన తర్వాత నేను లేచెదనని చెప్పినది మాకు జ్ఞాపకం ఉన్నది. చూసారా, ఎవరికి జ్ఞాపకం ఉంది? ఈ యొక్క ప్రధాన యాజకులు, పరిసయ్యులు, వీళ్ళ జ్ఞాపకం ఉంది. శత్రువులకు, విరోధులకు, శిష్యుల జ్ఞాపకం లేదు. చూడండి, శిష్యుల దగ్గరికి వెళ్ళి చూస్తే వారందరూ కూడా గడగడ వణుకుతూ ఉన్నారు. మనం ఎవరి మీద ఆధారపడ్డామో ఆ ప్రభువునే ఈ యొక్క శాస్త్రులు, పరిసయ్యులు, ఈ ప్రధాన యాజకులు రోమీలకు అప్పగించి సిలువ వేయించారు. ఇప్పుడు ఆ తర్వాత ఇక మన పరిస్థితి ఏ విధంగా ఉంటుందని ఒకరినొకరు బలహీనపరిచే విషయాలు చెప్పుకుంటూ వారు లోపల వణుకుతూ ఉన్నారు. అటువంటి పరిస్థితులను గురించి మనం చూస్తాం. కానీ వీరైతే, శత్రులుగా ఉన్న వీరు పిలాతు దగ్గరికి వచ్చి వారు చెప్తూ ఉన్నారు, మాకు జ్ఞాపకం ఉంది, 3వ దినమున 3 దినముల తర్వాత లేస్తానని చెప్పాడు, అది మాకు జ్ఞాపకం ఉంది అనే విషయాన్ని వారు చెప్తున్నారు పిలాతుతో. కాబట్టి 64వ వచనం, కాబట్టి 3వ దినము వరకు సమాధిని భద్రము చేయ నాజ్ఞాపించుము. ఎప్పటి వరకు? 4వ దినం వరకు అని చెప్పాలి. అసలు వీరు 3 దినముల తర్వాత అంటే 4వ దినం వరకు మీరు భద్రం చేయండి అని చెప్పాలి. 3వ దినం వరకేనంట. సరే, 3వ దినం వరకు సమాధిని భద్రము చేయ నాజ్ఞాపించుము. వాని శిష్యులు వచ్చి వారిని ఎత్తుకొని పోయి ఆయన మృతుల్లో నుండి లేచనని ప్రజలతో చెప్పుదురేమో. అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన మరీ చెడ్డదై ఉండునని చెప్పిరి. అది మనం చూస్తున్నాం. అందుకు పిలాతు, కావలి వారు ఉన్నారు కదా, మీరు వెళ్ళి మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రము చేయుడని వారితో చెప్పాను. వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకొని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రము చేసిరి. సీల్ వేసి సైనికులందరూ కాపలా ఉన్నారు. బయట నుండి ఎవరు రాకుండా, బయట నుండి వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే వారందరూ భయంలో ఉన్నారు. అటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. వారిలో బయట తిరగడానికి కూడా ఎవరికి ధైర్యం లేని పరిస్థితిని మనం చూస్తున్నాం. అయితే కొంతమంది స్త్రీలు ఇది మా ఆచారం అని చెప్దాం అని 3వ దినమున సుగంధ ద్రవ్యాలు పూస్తాం. తర్వాత ఇక శరీరాన్ని మేము చూడడానికి, బయట చూడడానికి వీలు కాదు, ఓపెన్ చేయడానికి వీలు కాదని వారికి ఉన్న సాంప్రదాయాన్ని రోమీలకు చెప్దామని వారు వేకోజాం సమయంలో వచ్చినట్లుగా మనం చూస్తాం. ఏది ఏమైనా ఇక్కడ మనం గుర్తించాలి, ప్రభువు ఏదైతే చెప్పాడో అలాగే ఆయన లేచాడు. ఇది మనం గుర్తించాలి. మనుషులు ఏమి మాట్లాడుతూ ఉన్నా, లేక విరోధులు ఏమి మాట్లాడుతున్నా
మనం గ్రహించాల్సింది ఒకటి, దేవుడు ఏం చూపించాడు, ప్రభువు ఏం చెప్పాడు, ఏమి చూపించాడు, అది ఎంత శక్తివంతమైంది, ఇది మనం గ్రహించాలి. కొన్నిసార్లు విశ్వాస జీవితంలో కూడా మనము విశ్వాస జీవితంలో కొనసాగుతున్నప్పుడు దేవుడు చేసే కార్యాలు కొన్నిసార్లు మన విశ్వాసానికి పరీక్షలుగా కనబడుతూ ఉంటాయి. కానీ ఆయన ఏం చేశాడు అనేది గనక మనం చూసినట్లయితే నిజంగా అది ఎంతో ఆశ్చర్యం. అలాగే పునరుత్థానమును గూర్చి ఆయన ప్రజలకు ఏం చెప్పాడు, ఏం చూపించాడన్న విషయాన్ని మనం తెలుసుకుంటే అదే ఇప్పుడు మనం చదువుకున్న విషయం. ప్రభువు ఏది చెప్పాడో దాన్ని అక్షరాల చేశాడు. అలాగే 3వ దినం వరకు కావలి ఉంచినప్పుడు, కావలి వారు ఉన్నప్పుడే ఆయన లేచాడు. ఇంతకంటే ఏం చేయాలి? ఇంతకంటే రుజువు చూపించాలి, సాక్ష్యం చూపించాలి అనే దాంట్లో ముందుగా చెప్పాడు. అలాగే ఆ ముందుగా చెప్పిన విషయము శత్రువులకు జ్ఞాపకం ఉంది కాబట్టి పిలాతు దగ్గరికి వచ్చారు. ఇలా జరుగుద్దేమో, అలా జరగకుండా చూడాలి అంటే వారందరూ సాక్ష్యం. అలాగే పునరుత్థానానికి సంబంధించిన రుజువులు అనే అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే అదొక ప్రత్యేకమైన సబ్జెక్ట్. మనం ప్రత్యక్షతలు అనే దాన్ని జ్ఞాపకం చేసుకోబోతున్నాం. రుజువులు అనేది లోకానికి సంబంధించి, అన్ని జనులకు సంబంధించి ముఖ్యంగా అప్పుడు అనేకమైన విషయాలు మనకు కనబడతాయి. అయితే మనం త్వరగా కొన్ని ప్రత్యక్షతలను మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని వాక్యంలో మార్క్సు వార్త 16వ అధ్యాయము 9వ వచనం చూస్తే, ఆదివారం తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేన మరియకు మొదట కనబడెను. మొదట అన్నమాట చూస్తున్నారు కదా, అందుకు మనం ఈ వాక్యాన్ని చదువుతున్నాం. ఆదివారము తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేని మరియకు మొదట కనబడెను. మొట్టమొదటి ప్రత్యక్షత ఎవరి కలిగింది? మగ్దలేని మరియకు కలిగింది అన్న విషయాన్ని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఈ విషయము మనకు చాలా స్పష్టముగా యోహాను సువార్తలో కనబడుతుంది. యోహాను సువార్తలో మనం చూద్దాం. యోహాను సువార్త 20వ అధ్యాయము, దేవుని వాక్యములో యోహాను సువార్త 20వ అధ్యాయము మొదటి నుండి మనం చూసినట్లయితే, ఆదివారమున ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియ పెందలకడ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచెను. ఆమె సమాధి దగ్గరికి వచ్చింది. చీకటిగా ఉన్నప్పుడే, ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడే, అప్పటికి ఆయన సమాధిలో నుండి పునరుద్ధానుడై లేచాడు. అప్పటికే జరిగిన ఆ కార్యక్రమాలన్నీ మనం చూస్తాం మత్తయి సువార్త 28వ అధ్యాయములో. ఆ విధముగా ప్రతి సువార్తలో చివరి అధ్యాయములో ఏం జరిగింది అనే విషయాలు మనం చూస్తాం. దేవదూత వచ్చి ఆ రాయిని పొరులించి, అప్పుడు ఆ సైనికులందరూ కూడా చచ్చిన వారి వలె క్రింద పడి వణుకుతూ ఆ దృశ్యాలు చూశారు. ఆ విషయం మనం చూస్తాం. ఆ రాయి పొర్లించి ఆ రాయి మీద దేవదూత కూర్చోవడం, తర్వాత ప్రభు మహిమతో బయటికి రావడం, ఈ విషయాలన్నీ కూడా అప్పటికే జరిగిపోయాయి. ఆ తర్వాత ప్రభు అక్కడి నుండి వెళ్ళిన తర్వాత ఈ కావలి వారు లేచి పట్టణంలోనికి పరిగెత్తారు. ఆ తర్వాత వీరు వచ్చారు. ఈ మగ్దలేని మరియ వచ్చింది. ఆ విషయాన్ని మనం చదువుతున్నాం యోహాను సువార్త 20వ అధ్యాయంలో. ఆదివారం ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియ పెందలకడ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచింది. చూచి తర్వాత ఏం జరిగిందో చూచాను. గనుక ఆమె పరిగెత్తుకొని సీమోను పేతురు వద్దకును యేసు ప్రేమించిన ఆ మరియొక్క శిష్యుని యొద్దకును వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకొని పోయిరి, ఆయన ఎక్కడ ఉంచిరో ఎరుగమని చెప్పాను. చూసారా, ఆమె ఏం చెప్తుంది? ఇలా రాయి పొర్లించబడి ఉంది, ప్రభువు దేహం కనబడలేదు, అక్కడ సైనికులు ఎవరు కనబడలేదు, ఆ తర్వాత అందరూ పారిపోయినట్లుగా ఉన్నారు, అక్కడ పరిస్థితి మీరు వచ్చి చూడండి అని చెప్పాలి. ఆమె అలా చెప్పకుండా ఆమె ఎలా ఉంది? ప్రభు దేహం ఉంటుంది, ఆ దేహానికి సుగంధ ద్రవ్యాలు పోయాలి అని మగ్దలేని మరియ ఇంక కొంతమంది స్త్రీలు వచ్చిన సందర్భాన్ని మనం చూస్తాం. అయితే ఈమె ముందు వచ్చేసరికి అక్కడ ఏం జరిగింది?
అక్కడ ప్రభువు లేచి ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆ సమాధిలో నుండి బయటికి వచ్చాడు. ఆయన అలా ముందుకు వెళ్ళాడు. తర్వాత ఈమె వచ్చి పరిస్థితిని చూసి పరిగెత్తుకొని పోయింది. వెళ్ళి ఏం ప్రకటిస్తుంది? ప్రభు దేహం కనబడలేదని ప్రకటించట్లేదు, ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయారని ప్రకటిస్తుంది. కాబట్టి ఇప్పుడు అర్జెంటుగా ప్రభు ఏం చేయాలి? ఈమెకు ప్రత్యక్షపరచుకోకపోతే ఆమె ఏమవుతుంది? అబద్ధాలను ప్రచురపరిచే వ్యక్తి అవుతుంది. ఎటువంటి పరిస్థితితో చూడండి. కనుక ఆమె పరిగెత్తుకొని పోయి సీమోను పేతురుని వద్దకు, యేసు ప్రేమించిన మరి యొక్క శిష్యుని వద్దకు వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకొని పోయిరి, ఆయన ఎక్కడ ఉంచిరో ఎరుగమని ఆ విషయాన్ని గురించి ఆమె ప్రకటించడం ఇక్కడ మనం చూస్తున్నాం. అయితే వారు వచ్చారు. వారు వచ్చి పరిగెత్తుకొని వచ్చి వారు సమాధిలోనికి వెళ్ళి లోపలికి వెళ్ళి చూశారు. ఆ తర్వాత వారు వెళ్తూ ఉండగా ఈమె అక్కడే ఉండి ఏడుస్తూ ఆ సమాధి దగ్గరకు వచ్చి లోపలికి తొంగి చూస్తూ ఉండగా అక్కడ ఇద్దరు దేవదూతలు ప్రత్యక్షమయ్యారు. 20వ అధ్యాయము, యోహాను సువార్త 20వ అధ్యాయము 11 నుండి మనం చూస్తే, అయితే మరియ సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు దేవదూతలు యేసు దేహం ఉంచబడిన స్థలములో తలవైపున ఒకడును కాళ్ళ వైపున ఒకడును కూర్చుండుట కనబడెను. వారు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడగగా ఆమె, నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయిరి, ఆయన్ను ఎక్కడ ఉంచిరో నాకు తెలియలేదని చెప్పాను. వారికి కూడా అక్కడ పేతురు యోహానులకు అదే విషయాన్ని చెప్పింది. ఏ విషయము? ఎవరు ఎత్తుకొని పోయారు, నువ్వు చూసావా? కనిపించలేదు, ఆయన దేహం కనబడట్లేదు, అది మాట్లాడాలి. కాబట్టి ఆమె ఏం మాట్లాడుతుంది? ఎవరు ఎత్తుకొని పోయారు, ఆయన దేహం కనిపించట్లేదని మాట్లాడాలి. లేదా ఆయన దేహం కనిపించట్లేదు, ఇక్కడ సైనికులు ఎవరు లేరంటే ఆయన లేచాడా, లేస్తానని చెప్పిన విషయాన్ని అయినా జ్ఞాపకం చేసుకోవాలి. లేదా కనిపించలేదు నాకు అని ఆమె ఒకవేళ కలవరపడితే ఆ విషయాన్ని చెప్పాలి. కానీ ఇక్కడ దేవదూతలకు కూడా ఆమె ఏం చెప్తుంది? దేవదూతలకు కూడా వారు దేవదూతలని గుర్తించకుండా, వారెవరు అడగకుండానే ఆమె వారికి కూడా ఏం చెప్తుంది? ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయిరి, ఆయన్ను ఎక్కడుంచిరో నాకు తెలియలేదు అని మాట్లాడుతుంది. ఆమె ఈ మాట చెప్పి వెనక తట్టు తిరిగి యేసు నిలిచియుండుట చూచెను కానీ ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. తర్వాత యేసు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడగగా ఆమె ఆయన తోటమాలి అనుకొని, అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయన్ను ఎక్కడ ఉంచితివో నాతో చెప్పుము, నేను ఆయన్ను ఎత్తుకొని పోదునని చెప్పాను. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచెను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయన్ను హెబ్రీ భాషతో రబ్బూని అని పిలిచెను. ఆ మాటకు బోధకుడని అర్థము. ఆ విషయాన్ని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఆమె ఏడుపులోనే ఉంది. ఆమెను అడుగుతున్న వ్యక్తి తోటమాలి అనుకుంటుంది. వీరు అడిగారు కదా ఎందుకు ఏడుస్తున్నామని, వారికి సమాధానం చెప్పబోయి మరలా మరొక వ్యక్తి అడుగుతున్నాడు అని అనుకుంది. ఆమె పేరుతో ప్రభువు పిలిచేసరికి వెంటనే ఆమెకు అర్థమైంది, ఇలా నన్ను పిలిచేది ప్రభు. వెంటనే బోధకుడా అని వెంటనే ఆమె గ్రహించింది, తెలుసుకుంది అనే విషయాన్ని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. తర్వాత ప్రభు చెప్పాడు, నువ్వు వెళ్ళి నా సహోదరులకు ఇదిగో ఈ విషయాన్ని చెప్పు, నేను తండ్రి యొద్దకు ఎక్కి వెళ్ళుచున్నాను, నేను ఈ మాటలు చెప్పానని, నీ వెళ్ళి నేను లేచానని, నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని, తర్వాత వారు గలిలయలోని కొండకు రావాలని ఈ విషయాన్ని వారికి నువ్వు చెప్పు అనే విషయాన్ని ప్రభువు తెలియజేసి ఆమెను పంపించాడు. ఆ విషయాన్ని గురించి మనం చూస్తున్నాం. 18వ వచనంలో, మగ్దలేని మరియ వచ్చి నేను ప్రభువును చూచి తిని ఆయన నాతో ఈ మాటలు చెప్పానని శిష్యులకు తెలియజేసాను. ప్రభు నాతో మాట్లాడాడు, తండ్రి యొద్దకు ఎక్కి వెళ్ళుచున్నానని చెప్పాడు, మనల్ని గలిలయకు రమ్మన్నాడు, గలిలయలోని కొండకు. ఎందుకంటే అక్కడే ప్రభు చెప్పాడు, నేను యెరూషలేమునకు వెళ్ళి చనిపోబోతున్నాను,
తర్వాత 3వ దినమున లేస్తాను, అప్పుడు మీరు నన్ను ఇక్కడికి వచ్చి చూడాలి, ఇక్కడికి నేను వస్తాను అన్న విషయాన్ని చాలా స్థలాల్లో ఇదే విషయాన్ని మనం చూడగలం. అలాగే ఎక్కడ ప్రత్యక్షమైన తర్వాత స్త్రీలకు ప్రత్యక్షమై ఇదే విషయాన్ని చెప్పాడు. నా యొక్క శిష్యులకు చెప్పండి, నేను గలిలయలో కలుసుకుంటాను, గలిలయలోని ఆ కొండకు రమ్మని చెప్పమన్న విషయాన్ని ప్రభు వారికి కూడా అదే విషయాన్ని తెలియజేస్తాడు. కాబట్టి మగ్దలేని మరియకు ప్రభు మొట్టమొదటిగా ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆయన ప్రత్యక్షపరుచుకోకపోతే ఆమె చూడని విషయము, తర్వాత సత్యము కాని విషయాన్ని ప్రకటిస్తూ ఉండేది అమాయకత్వంతో. మనమైతే ఆమెను గద్దించేవారం, ఏం చెప్తున్నావు నువ్వు, చూసావా, చూసింది చెప్పాలి, సత్యం చెప్పాలని. కానీ ఆమె యొక్క ఆసక్తిని ప్రభు అర్థం చేసుకున్నాడు. ఎంత వేకువజాము సమయంలో ఇంకా చీకటిగా ఉన్నప్పుడే ఆమె కలిగి ఉన్న ఆసక్తిని ప్రభు చూచి ఆమెను దర్శించి ఆమెకు సత్యాన్ని తెలియజేసి అలాగే సత్యాన్ని ప్రకటించే వ్యక్తిగా ఆమెను ప్రభు నిలబెట్టాడు అన్న విషయాన్ని దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. కాబట్టి మనము కూడా తొందరపడి లేని విషయాలు, వినని విషయాలు, కొన్నిసార్లు వినకపోయినా కన్ఫర్మ్ లేకపోయినా కొన్ని విషయాలు అంతే అన్నట్లుగా చెప్తాం. ఒకరి నుండి ఒకరికి వెళ్ళిన తర్వాత విషయాలన్నీ వేరుగా ఉంటాయి. మనకు తెలియని విషయాల్లో మనం ఏం చెప్పాలి, ఏమో నాకు తెలియదు. ఇతరులు ఒకవేళ తెలియని విషయం కూడా మనం చెప్పినట్లు ఉండాలని వారు మనం చెప్పినట్లు మాట్లాడినా కూడా మనం ఏం చెప్పాలి, అవును అనకూడదు, ఏమో అనాలి. ఎందుకంటే మనకు తెలియని విషయము తెలియదనే చెప్పాలి, వినని విషయము వినలేదనే చెప్పాలి. ప్రభు దర్శించకపోతే ఈమె అందరికీ ఏమని చెప్తూ ఉండేది, అందరికీ ఏమని ప్రకటిస్తూ ఉండేది. కానీ ప్రభు దర్శించాడు, సత్యాన్ని తెలియజేశాడు, తర్వాత సత్యాన్ని ప్రకటించే వ్యక్తిగా ఆమె నిలబెట్టాడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి మనకు తెలియని విషయాలు తెలియవు, ఏమో అని మనం చెప్పాలి. అలాగే సత్య సంబంధమైన విషయాలు తెలుసుకోవాలి, తెలుసుకొని ప్రకటించేవారుగా మనం ఉండాలి అనేది ఇందులో నుండి మనం నేర్చుకుంటున్న విషయం. కాబట్టి ప్రభు సత్యాన్ని తెలియజేశాడు, అలాగే సత్యాన్ని ప్రకటించే వ్యక్తిగా మగ్దలేని మరియను నిలబెట్టాడు అన్న విషయాన్ని మొదటి ప్రత్యక్షతలో మనము నేర్చుకుంటున్నాం. అలాగే రెండవ ప్రత్యక్షతను మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని వాక్యములో లూకాసు వార్త 24వ అధ్యాయము, లూకాసు వార్త 24వ అధ్యాయం 13వ వచనం నుండి మనం చూస్తే, ఇక్కడ ఎమ్మాయి దారిలో వెళ్తున్న ఇద్దరు శిష్యులను గూర్చిన సందర్భాన్ని మనం చూస్తాం. లూకాసు వార్త 24వ అధ్యాయం 13వ వచనం నుండి మనం చూస్తే, ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమునున్న ఎమ్మాయి అను ఒక గ్రామమునకు వెళ్ళుచు జరిగిన సంగతులను, ఈ సంగతులన్నిటిని గురించి ఒకరితో ఒకరు సంభాషించుచుండిరి. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను. ఆయన, మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ మాటలు ఏమని అడగగా వారు దుఃఖముఖులై నిలిచిరి. వారిలో క్లెయోపా అనువాడు యెరూషలేములో బస చేయుచుండి ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీ ఒక్కడవే ఎరుగవా అని ఆయనను అడిగెను. ఆయన అవి ఏవని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే, ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తి గల ప్రవక్త అయి ఉండెను. మన ప్రధాన యాజకులను అధికారులను ఆయన ఎలాగో మరణశిక్షకు అప్పగించి సిలువ వేయించిరో నీకు తెలియదా? ఇశ్రాయేలును విమోచింపబోవాడు ఈయన్ని అని మేము నిరీక్షించి ఉంటిమి. ఇదిగాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములాయను. అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారుగానే సమాధి వద్దకు వెళ్ళి ఆయన దేహము కానక వచ్చి, కొందరు దేవదూతలు తమకు కనబడి ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పిరని మాతో చెప్పి మాకు విస్మయము కలగజేసిరి. చూడండి, వీరు ఎంతవరకు వింటున్నారు, ఎంతవరకు తెలుసుకున్నారు. అంతవరకే తెలుసుకొని తర్వాత
ఇక్కడ మనం చూస్తున్నాం, మాతో కూడా ఉన్న వారిలో కొందరు సమాధి యొద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్టు కనుగొనిరి కానీ ఆయన్ను చూడలేదని ఆయనతో చెప్పిరి. మరి ఇంతవరకు జరిగిన తర్వాత ఇక వారు ఊరికి వెళ్తున్నారు. వీరికి సత్యం ఏం తెలిసింది? ప్రభువు మగ్దలేని మరియకు ప్రత్యక్షమై మాట్లాడి ఆ మగ్దలేని మరియ వచ్చి చెప్పినప్పుడు వీరు లేరు. ఆ తర్వాత స్త్రీలకు ప్రభువు ప్రత్యక్షమై వెళ్ళి చెప్పండి అని ఆ తర్వాత కనిపించాడు. ఆ అరణ్యములో నుండి వారు వచ్చేలోపు వీరు బయలుదేరి వెళ్ళారు గ్రామానికి. వీరు మాట్లాడే మాటలు చూస్తుంటే మగ్దలేని మరియ వచ్చి చెప్పేంతవరకు వీరు లేరు. తర్వాత ఆ స్త్రీలు కూడా వారు దేవదూతలు చెప్పిన విషయాన్ని విని ఆ తర్వాత వారు వస్తూ ఉండగా మరలా ప్రభువు వారిని దర్శించిన విషయం కూడా వారికి అసలే తెలియదు. తెలియకుండా వీరు అంతవరకే విన్నారు. పేతురు వెళ్ళాడు, యోహాను వెళ్ళాడు, సమాధి యొద్దకు వెళ్ళారు, చూశారు, వారు వచ్చేశారు. వారి మాటలు విని వెళ్ళిపోతున్నారు వీరు. కాబట్టి వారు వెళ్తూ మాట్లాడుకుంటూ ఉండగా వారికి ప్రభువు తన ప్రత్యక్షతను అనుగ్రహించడాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రభు వారిని అడుగుతూ ఉంటే వారు ఈ ముందు విషయాలన్నీ చెప్తున్నారు. కొంతమంది స్త్రీలు వెళ్ళారు, దేవదూతలు చూశారు, దేవదూతలు చెప్పిన విషయం అవన్నీ కూడా మత్తయి సువార్తలో మనం చూస్తాం. ఆ విషయాలు దేవదూతలు వీరికి మొదట చెప్పడం, ఆ తర్వాత వీరు వెళ్తుండగా ప్రభు మధ్యలో దర్శించడం, ఇవన్నీ కూడా కనబడతాయి. కాబట్టి ఈ లోపల ఉన్న విషయాలే పేతురు యోహానులు వెళ్ళి సమాధి దగ్గర ఏదో చూశారో వచ్చి మిగిలిన వారికి చెప్పినప్పుడు ఆ విషయాలే వీరికి తెలుసు. ఆ విషయాలు విన్నారు, ఇక వెళ్ళిపోతున్నారు. ఆ అమ్మాయి ఆ ఊరుకు వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఈ శిష్యులను ప్రభువు దర్శించవలసిన పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ మనం చూస్తున్నాం 24వ అధ్యాయంలో 24వ వచనం, మాతో కూడా ఉన్నవారిలో కొందరు సమాధి యొద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్టు కనుగొనిరి కానీ ఆయనను చూడలేదని ఆయనతో చెప్పిరి. మగ్దలేని మరియ మొదట వెళ్ళింది సమాధి దగ్గర. సమాధి ద్వారం తెరవబడి ఉండడం, అక్కడ సైనికులు ఎవరు లేకపోవడం, లోపల ఆయన దేహం లేకపోవడం, అదంతా చూసి వెళ్ళి చెప్పినప్పుడు పేతురు యోహానులు రావడం, మరలా వారు సమాధిలో చూసి వారు వెళ్ళిపోయి వీరికి చెప్పిన తర్వాత వీరు వెళ్ళిపోతున్నారు. కానీ మగ్దలేని మరి అక్కడే ఉండి ఏడుస్తూ ఉంది. తర్వాత మళ్ళీ సమాధిలోనికి వెళ్ళి చూద్దామని ఆమె తొంగి చూస్తుండగా దేవదూతలు కనిపించారు. వారిని అడిగింది. ఆ తర్వాత వెనక్కి తిరిగినప్పుడు ప్రభువు దర్శించడం, ఇదంతా కూడా మనము చదువుకున్నాం. ఇది వారికి తెలియదు. ఆ తర్వాత ఆమె వచ్చి మిగిలిన వారందరికీ చెప్తూ ఉండగా వీరు లేరు. వీరు ఆ విషయాలే, ముందున్న విషయాలే విని ఆ అమ్మాయి ఆ దారిలో ఆ అమ్మాయికి వెళ్ళిపోవడాన్ని మనం చూస్తున్నాం. అందుకు ప్రభు వారిని దర్శించాడు. ఆ తర్వాత ప్రభు వారితో మాట్లాడుతున్నాడు. 25వ వచనం, అందుకు ఆయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగూ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలిపెను అన్న విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రభు వారితో మాట్లాడుతున్నాడు, వారిని గద్దిస్తున్నాడు. ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా, నమ్మడానికి ఆలస్యం చేస్తున్నారు. నమ్మడానికి, గ్రహించడానికి వీరు వెంటనే గ్రహించలేకపోతున్నారు, వెంటనే నమ్మలేకపోతున్నారు. నమ్మడములో సందేహిస్తూ ఉన్నారు, నమ్మడములో ఆలస్యం చేస్తూ ఉన్నారు అన్న విషయాన్ని ప్రభు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రవక్తలు చెప్పలేదా? ప్రవక్తలు చెప్పిన మాటలను మీరు ఎందుకు నమ్మట్లేదు? క్రీస్తు శ్రమ పడతాడని చెప్పలేదా? అలాగే క్రీస్తు తన మహిమలో ప్రవేశిస్తాడని క్రీస్తును గూర్చి చెప్పబడిన మాటల్లో ఆయన శ్రమపరచబడతాడని, ఆయన మరణిస్తాడని, సమాధి చేయబడతాడని, తిరిగి ఆయన మహిమతో లేస్తాడని మీరు చదవలేదా? మోషే చెప్పిన మాటల్లో కానీ, కీర్తనల గ్రంథములో కానీ, యెషయా గ్రంథములో కానీ, అలాగే ప్రవక్తల గ్రంథాల్లో వారు ఏ గ్రంథాలైతే ఆ రోజున చదువుతున్నారో అక్కడ క్రీస్తును గూర్చిన విషయాల్లో ఆయన శ్రమపరచబడతాడు, మరణిస్తాడు, తిరిగి లేస్తాడని చెప్పినవి ఎందుకు మీరు నమ్మలేకపోతున్నారు? కొన్నింటిని నమ్మి
ఆయన మరణాన్ని జయించి తిరిగి లేస్తాడు అన్న విషయాన్ని నమ్మడానికి మాత్రం వీరు ఏం చేస్తున్నారు? ఆలస్యం చేస్తున్నారు. వెంటనే నమ్మలేకపోతున్నారు. కాబట్టి ప్రభువు వారిని గద్దించాడు. ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా అని ప్రభు వారిని గద్దించాడు. లేఖనములోని వారికి తెలియజేశాడు. వారి హృదయాల్లో చల్లారిపోయే పరిస్థితి నుండి వెంటనే వారి హృదయాల్లో గొప్ప ఉజ్జీవ మంట కలిగింది. వారి హృదయాలు మండుతూ దేవుని కొరకు, అవును ప్రవక్తలు చెప్పారు కదా, జరుగుతున్న పరిస్థితులు ఆయన శ్రమపరచబడ్డ పరిస్థితి కాదు, ఆయన తిరిగి లేస్తాడని చెప్పారు కదా అని వారి హృదయాలు మండించబడ్డాయి అనే విషయాన్ని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి ప్రభువు మనకు తెలియజేస్తున్నాడు, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటిని కూడా మనం ఏం చేయాలి? నమ్మాలి. పరిస్థితులు ఎంత వ్యతిరేకంగా ఉన్నా వాటన్నిటిని ఆయన సరిచేయగలడు. కాబట్టి ప్రవక్తలు చెప్పిన మాటలు నమ్మని స్థితిలో ఉన్నందుకు ప్రభు వీరిని గద్దిస్తున్నాడు. ప్రస్తుత పరిస్థితులను గూర్చి మీరు మాట్లాడుతున్నా అసలు లేఖనాలు ఏం చెప్తున్నాయి? క్రీస్తును గూర్చి ఆయన శ్రమ పడతాడని చెప్పలేదా? ఆ శ్రమపడిన తర్వాత ఆయన మహిమలో ప్రవేశిస్తాడు, ఆయన సజీవుడవుతాడు, ఆయన దేహము కుళ్ళిపోదు అని చెప్పలేదా అని వాక్యాల్లో ఆయన్ను గురించి, ఆయన పునరుత్థానమును గురించిన విషయాలన్నీ, అనేకమైన విషయాలు రాత్రి నేను ఆ అనేకమైన విషయాలను చూశాను. యెషయా గ్రంథం 53వ అధ్యాయములో మనం చూసిన ఆ వాక్యాలన్నీ కూడా మనం చూస్తే ఆశ్చర్యం. ఒకవైపేమో శ్రమను గురించి మాట్లాడతాడు, మరొక వైపేమో ఆయన ద్వారా ప్రజలు దీవించబడడం, ఆయన ద్వారా ప్రజలందరూ ఆయన దగ్గరికి రావడం గురించి మాట్లాడతాడు. ఒకవైపేమో ఆయన మరణించే పరిస్థితిని గురించి మాట్లాడతాడు, భక్తిహీనులతో సమాధి చేయబడిన పరిస్థితి మాట్లాడతాడు. మరొక వైపేమో ఆయన దీర్ఘాయుష్మంతుడు అవుతాడు, ఆయన సంతానం ఆయన చూస్తుంది అనే విషయాల గురించి మాట్లాడతాడు యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో. అలాగే అనేకమైన చోట్ల క్రీస్తు శ్రమలను గురించి మాట్లాడినప్పుడు ఆయన యొక్క పునరుత్థాన ప్రభావము ద్వారా జరిగే కార్యాలను గురించి మాట్లాడడాన్ని వాక్యములో, ధర్మశాస్త్రములో కానీ, కీర్తనల గ్రంథం, యెషయా గ్రంథం, ప్రవక్తలు చెప్పిన మాటల్లో ఈ విషయాలను మనం చూస్తాం. ఎంత ఆశ్చర్యం! కాబట్టి ఆ విషయాలన్నీ కూడా ప్రభు అక్కడ తెలియజేశాడు. కాబట్టి ప్రవక్తలు చెప్పిన మాటలు ప్రభు ఏమడుగుతున్నాడు? మీరు ఈ రోజున ఈ విషయాలను గురించి మీకు తెలియకపోయినా మీకు ప్రవక్తల మాటలు ఉన్నాయి కదా, వాటికంటే ఈ చరిత్ర అనేది ముఖ్యమా? వాటికంటే జరుగుతున్న పరిస్థితులు ముఖ్యమా? వాటి గురించి మీరు మాట్లాడుతున్నారు, వాటిని బట్టే మీరు ఆధారపడుతున్నారు. కానీ ఏవి ముందుగా జరగవలనని దేవుడు నిర్ణయించాడో ఆ నిర్ణయించి మీకు ముందుగా బయలుపరచబడిన ప్రవచన వాక్యాలు ఉన్నాయి. ప్రవక్తలు చెప్పారు భవిష్యత్తును గురించిన ముందు విషయాలు. వాటిని ఎందుకు నమ్మలేదు? చూసారా? ఈ రోజున కూడా దేవుడు మనకు తెలియజేస్తున్నాడు, ప్రవక్తలు చెప్పిన మాటలను అన్నిటినీ మనం నమ్ముతున్నామా? దేవుడు తన ప్రవక్తల ద్వారా చెప్పిన విషయాలు, పరిస్థితులు ఏవైనా ఖచ్చితంగా వాటిని జరిగిస్తాడు. దేవుడు వాటిని జరిగిస్తాడు అన్న విషయాన్ని మనం ఎంతవరకు నమ్ముతున్నాం? అందుకే మన సంఘంలో ప్రవక్తలు ఏమేమి చెప్పారు అనే విషయాలన్నీ మనం ధ్యానం చేస్తున్నాం. గొప్ప ఉజ్జీవం కొరకు మనం ఎదురు చూస్తున్నాం. ఎందుకు? అవన్నీ దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పిన విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే చూడండి, యెషయా గ్రంథం 45వ అధ్యాయము 6వ వచనం చూడండి. యెషయా 45:6, తూర్పు దిక్కు నుండి పడమటి దిక్కు వరకు నేను తప్ప ఏ దేవుడును లేడని జనులు తెలుసుకున్నట్లు నీవు నన్ను ఎరగకుండినప్పటికీ నిన్ను సిద్ధపరిచితిని. ఏమంటున్నాడు దేవుడు? ఒక వ్యక్తితో, నీ ద్వారా ప్రపంచమంతా నన్ను తెలుసుకోవాలి అంటున్నాడు. దేవుడు ఒకదాన్ని సిద్ధపరిచాడట, అదొక ఆయుధం అనుకుందాం. ఆయుధము ద్వారా తూర్పు దిక్కు నుండి పడమటి దిక్కు వరకు జనులందరూ కూడా దేవుణ్ణి తెలుసుకోవడానికి దాన్ని తయారు చేశాడు. ఒకటి ఉంది, ఏంటది? దేవుడు ఒకదాన్ని తయారు చేశాడు. ఎందుకు తయారు చేశాడు? ప్రపంచమంతా ఆయన్ని తెలుసుకోవాలి. ఆయన తప్ప ఇంకొక దేవుడు లేడని, దేవుడు ఒక్కడేనని, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తుని
ప్రపంచమంతా తెలుసుకోవడానికి ఒక వ్యక్తిని దేవుడు సిద్ధపరిచాడు. నీకు అర్థమైందా? ప్రపంచం అంతటికి మనమేం చూస్తున్నాం? ప్రపంచంలో విచిత్రమైన మనుషులు ఉన్నారు. సత్యాన్ని అణగద్రొక్కాలని ఒకడు, సత్యాన్ని అయితే ఏంటనేవాడు ఒకడు. ఏంటి పరిస్థితిలో నమ్మిన దేశాలే నమ్మని దేశాలు అయిపోతున్నాయి, భక్తి పరులే భక్తిహీనులు అవుతున్నారు. ఏంటి విపరీతమైన పరిస్థితికి ఇలాగే ఉంటుందా? మీకా గ్రంథంలో ఇటువంటి పరిస్థితులు చూస్తాం. ఎంత భయంకరమో తెలుసా 7వ అధ్యాయంలో. అటువంటి పరిస్థితుల్లో మీరు చదువుతూ వస్తుంటే ఇక చదవకుండా ఆపేద్దాం అనుకుంటారు. కానీ 15వ వచనం వచ్చేసరికి దేవుడు చెప్పే మాటలు చూస్తే ఆశ్చర్యం. దానికి ముందేమో ఎవరిని నమ్మేటట్లేదు, కుటుంబ సంబంధాల్లోనే ఎవరిని నమ్మేటట్లు లేదు అనే విషయాలు మనం చూస్తాం. తండ్రి మీదే కుమారుడు తిరుగుబాటు చేస్తున్నాడు అని మాట్లాడతాడు. తల్లి మీదికి కుమార్తె లేస్తుంది అని మాట్లాడతాడు. ఇటువంటి భయంకరమైన విషయాలు 7వ అధ్యాయంలో అవి మాట్లాడుతూ 15వ వచనంలోనికి వచ్చేసరికి దేవుడు కడవరి వర్షమును గురించి మాట్లాడతాడు. ఎంత ఆశ్చర్యం చూడండి. అన్యజనులు అందరూ కూడా గడగడ వణుకుచు నీ యొద్దకు వస్తారు అనే విషయాన్ని మాట్లాడతాడు. ఎటువంటి పరిస్థితులు ఒకవైపు, కానీ ప్రపంచం అంతటికి దేవుడు తన శక్తిని చూపించి ఎలాంటి శక్తి ఆ రోజున ఎర్ర సముద్రాన్ని చీల్చి ప్రభువు నడిపించిన సంగతిని ప్రపంచ దేశాలు విని, హెబ్రీలు అంటే వారు మనుషులేనా? మరి సముద్రాన్ని చీల్చడం ఏంటి? ఆ సముద్రంలో వీళ్ళంతా మునగడం ఏంటి? యోధులందరూ మునగడం ఏంటి? పశువులు పసిపిల్లలు నడిచి రావడం ఏంటి? వాళ్ళ ఒక్క పసిపిల్లవాడు కూడా చనిపోలేదు, ఒక పశువు కూడా చావలేదు. అక్కడ ప్రపంచాన్ని వణికించే యోధులు సీసం వలె మునిగి చచ్చారు. ఒక దేశమంతా ఒక సైనికుడు లేకుండా, రాజు లేకుండా మారిపోయిన భయంకరమైన పరిస్థితిని, దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రపంచం యొక్క గుండెలు కరిగిపోయాయి. అటువంటివి మళ్ళీ చేస్తానన్నాడు. హల్లెలూయా. అటువంటివి మళ్ళీ చేస్తాను. చేసినప్పుడు ఇప్పుడేం జరుగుద్దో తెలుసా? వణుకుతో వారి గృహాల్లో ఉండడం కాదు, వణుకుతో వారి గృహాల్లో ఉండలేక వారు వణుకుతూ నీ దగ్గరికి వస్తారు. అది ఇప్పుడు చేసే కార్యం యొక్క రిజల్ట్. చూడండి, అన్యజనులందరూ అని చెప్పాడు అక్కడ. అన్యజనులందరికీ నా బలాన్ని నేను చూపిస్తాను. ఆ బలాన్ని చూచినప్పుడు వారి గృహాల్లో ఉండలేక వణుకుచు ఆయన్ను బట్టి నీ దగ్గరకు వస్తారు. ఈ విషయాలు కూడా చెప్పాడు. కాబట్టి ప్రవక్తల ద్వారా దేవుడు చెప్పిన ఆ విషయాలు ఎంత ఆశ్చర్యకరమైనవి, అవన్నీ కూడా జరగవలసి ఉన్నాయి. ఇక్కడ కూడా మనం చూస్తున్నాం, దేవుడు ఒక వ్యక్తిని సిద్ధపరిచాడు. దేనికి? ప్రపంచమంతా దేవుణ్ణి తెలుసుకోవడానికి. ఒక వ్యక్తిని, నీవు నన్ను ఎరగకుండినప్పటికీ, అతనికే తెలియదు దేవుడు అంటే, అతనికే తెలియనప్పుడు దేవుడు అతన్ని ఏం చేశాడు? నన్ను నువ్వు తెలుసుకోవడమే కాదు, ప్రపంచమే తెలుసుకునేటట్లుగా నీ ద్వారా నేను నా శక్తిని చూపించబోతున్నాను. ఎటువంటి శక్తి మీరు ఆలోచించండి. కానీ ఈరోజు ఈ వాక్యాన్ని గురించి ఎవరు ఆలోచించట్లేదు కదా. ఒకడు వస్తాడు, ప్రపంచమంతటిని గ్రిప్లో తీసుకుంటాడు. అప్పుడు తెలుసుకుందాం, మనం వెళ్ళిపోవాలి అనుకుందాం, ఇదే అందరికీ తెలుస్తుంది. కానీ ఒక వ్యక్తి వస్తాడు, ప్రతి దేశము దేవుణ్ణి తెలుసుకుంటట్లు చేస్తాడు. ఎందుకు తెలుసుకో అని ఒక సిట్టింగ్తో ఏమైపోద్ది? ఆ దేశము దేవునికి సొంతమైపోతుంది అనేది కూడా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రవక్తలు ఈ విషయాన్ని గురించి చెప్పారు. ప్రపంచమంతా తెలుసుకోవడానికి దేవుడు సిద్ధపరిచిన వ్యక్తులని గురించి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. దేశాలు, ప్రపంచ దేశాల్లో జరగబోయే ఉజ్జీవాన్ని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. దీని గురించి ఎవరు మాట్లాడుకోవడం లేదు.
దేని గురించి? చట్టాలు ఏవైనా, మనుషులు ఎటువంటి వారైనా, పరిస్థితులు ఎంత వ్యతిరేకంగా ఉన్నా దేవుని ఉద్దేశం ఏంటి? ప్రపంచ దేశాలన్నీ కూడా ఆయన వైపు తిరగగలిగిన రోజులను దేవుడు ఏర్పాటు చేశాడు అనేది ప్రవక్తలు చెప్పారు. ఆ విషయాన్ని మనం చూస్తున్నాం. అలాగే 45వ అధ్యాయంలోనే 14వ వచనంలో కూడా ఆశ్చర్యకరమైన మాటలు. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఐగుప్తీయుల కష్టార్జితము నీకు దొరుకుతుంది. చూసారా, ఒక దేశం యొక్క కష్టార్జితం అంతా కూడా ఎవరికి దొరుకుతుంది? సంఘానికి దొరుకుతుంది. ఎంత ఆశ్చర్యం! ఐగుప్తీయుల కష్టార్జితం. ఐగుప్తు దగ్గరికి ఇప్పుడు వెళ్ళండి. మీరు ఇశ్రాయేల్ దేశాన్ని దర్శించేటప్పుడు ఈజిప్టుకు వెళ్ళేది కూడా ఉంటుంది. అక్కడ సువార్త ప్రకటించినా కూడా ఎవరితోనైనా సాక్ష్యం చెప్తున్నాను, ఊరికే మాట్లాడుతున్నాను మా దేశం గురించి అంటే బయటపడతారు. కానీ అలా ఒక ఇద్దరు ముగ్గురిని అక్కడ ఉంచి వీధి సువార్తలాగా మొదలు పెడితే భయంకరమైన చట్టాలు. అలా ఒక్క వ్యక్తితో మాట్లాడినప్పుడు ఏం జరిగిందో పోలీసులు వచ్చి ఏం చేశారు, ఒక వ్యక్తి, అక్కడికి వెళ్ళిన వ్యక్తి మాకు చెప్పాడు ఎంత భయంకరమైన పరిస్థితులు ఉన్నాయనేది. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? ఐగుప్తు యొక్క కష్టార్జితము నీకు దొరుకుతుంది, కూషు వర్తక లాభం నీకు దొరుకుతుంది, దీర్ఘదేహులైన సెబాయీయులు నీ యొద్దకు వచ్చి నీ వారగుదురు. దీర్ఘదేహులు ప్రపంచంలో బలవంతులు వారందరూ నీ దగ్గరకు వస్తారు. మిక్కిలి ఎత్తరులుగా భారీ కాయమున్నవారు, వారు సంకెళ్ళు కట్టుకొని నీ యొద్దకు వస్తారు, నీ వారు అవుతారు, నీ ఎదుట సాగిలపడతారు. వాళ్ళందరికీ ఎవరు చెప్పారండి? సంఘానికి ఉన్న శక్తిని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఐగుప్తు దేశాన్ని గురించి మాట్లాడాడు, కూషు దేశాన్ని గురించి మాట్లాడాడు, సెబాయీలు అనే ఆ యొక్క దేశాన్ని గురించి, వారుండే దేశాన్ని గురించి, బలవంతులైన వారుండే ఆ దేశాన్ని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. దేశాలు నీ దగ్గరకు వస్తారు. ఎందుకు వస్తున్నారు? వారి దగ్గర ధనం ఉంది, వారి దగ్గర అనేకమైన విషయాలు ఉన్నాయి, వారి దగ్గర బలం ఉంది, వారి దగ్గర ధనం ఉంది, వారి దగ్గర పేరుంది. కానీ వారందరూ నీ దగ్గరకు వస్తారు, సంఖ్యలు కట్టుకొని నీ దగ్గరకు వస్తారు. వచ్చి నిశ్చయముగా నీ మధ్య దేవుడు ఉన్నాడు, నీ దగ్గర దేవుడు ఉన్నాడు. వీళ్ళు ఎక్కడి నుండి వస్తున్నారండి? భూమి చివరిలో ఎక్కడెక్కడి నుండో వస్తున్నారు. నీ దగ్గరికి వచ్చి ఇక్కడ నీ మధ్య దేవుడు ఉన్నాడని దేశాల వారు నీ దగ్గరికి వస్తారు అనే విషయాన్ని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. వారు నీకు విన్నపం చేస్తారు, ఎందుకంటే నీ దగ్గర దేవుడు ఉన్నాడు. ఎవరికి విన్నపం చేస్తారు? వారు బలవంతులు, వారి ముందు ఎవరు గెలవలేరు. కానీ వాళ్ళు సంఖ్యలు కట్టుకొని నీ దగ్గరకు వచ్చి నీ వారు అవుతారు, నీకు సాగిల పడతారు. చూడండి ఎటువంటి విషయాలు దేవుడు చెప్పాడో వాటిని గురించి దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అలాగే 16వ వచనం కూడా చూడండి. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 16వ వచనం, విగ్రహములు చేయువారు సిగ్గుపడిన వారైరి, వారందరూ మీరు వింటున్నారా? వారందరూ విస్మయం పొంది ఉన్నారు, ఒక్కడును మిగలకుండా అందరూ కలవరపడుదురు అని చెప్తున్నాడు. దేవుడు ఏం చేయబోతున్నాడు? విగ్రహములు చేసే వారందరూ కూడా సిగ్గుపడబోతున్నారు, అంతేకాదు భయపడబోతున్నారు, కలవరముతో నింపబడబోతున్నారు. దేవుడు ఏం చేయబోతున్నాడో ఇక్కడ మాట్లాడుతున్నాడు. తర్వాత దేవుడు ప్రపంచంతో మాట్లాడబోతున్నాడు. 45వ అధ్యాయం 22వ వచనం చూడండి. అక్కడే, బూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి, దేవుడును నేనే, మరి ఏ దేవుడును లేడు. ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? బూదిగంతముల నివాసులారా. ప్రపంచంతో దేవుడు మాట్లాడుతున్నాడండి. ఆ విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. తర్వాత ఆ కొనసాగింపులో చూస్తున్నాము 24వ వచనం, యెహోవా యందే నీతి బలములున్నవని జనులు నన్ను గూర్చి చెప్పుదురు, అలాగే ఆయన యొద్దకే మనుషులు వచ్చేదరు అనే మాటను గురించి ఇక్కడ వాక్యంలో చూస్తున్నాం. శత్రువులందరూ కూడా సిగ్గుపడతారనేది కూడా ఇక్కడ శత్రువులందరికీ తన బలాన్ని చూపిస్తాడు, అలాగే అందరికీ ఆయన యొక్క నీతిని
నీతిని, ఆయన మంచితనాన్ని, ఆయన బలాన్ని చూపించినప్పుడు యెహోవా యందే నీతి బలములున్నవని జనులు నన్ను గూర్చి చెప్పుదురు. అలాగే ఆయన యొద్దకే మనుషులు వస్తారు. ఆయన దగ్గరే ఉంది మంచితనం, ఆయన దగ్గరే ఉంది బలము అనే విషయాలను గురించి దేవుడు మాట్లాడాడు. ఎంత ఆశ్చర్యకరమైన విషయాలు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి ఇటువంటి గొప్ప విషయాలను గురించి ప్రభు తెలియజేస్తున్నాడు అనేది దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అలాగే మరొక వాక్యాన్ని కూడా మనం చూద్దాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 9వ వచనం చూడండి. యెషయా గ్రంథం 43:9 సర్వజనులారా గుంపు కూడి రండి, జనములు కూర్చబడవలెను, వారిలో ఎవరు ఇట్టి సంగతులు తెలియజేయుదురు? పూర్వకాలమున జరిగిన వాటిని ఎవరు మాకు వినిపించుదురు? తాము నిర్దోషులమని తీర్పు పొందునట్లు తమ సాక్షులను తేవలెను, లేదా వినాలి సత్యమే అని ఒప్పుకొనవలెను. ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడు. ఏం మాట్లాడుతున్నాడు? ఒక మీటింగ్ పెట్టాలి. ఏ మీటింగు? సర్వజనులారా గుంపుగా రండి. జనములు, తర్వాత ఇక్కడ మనం చూస్తున్న జనములు కూర్చబడాలి, దేశములు కూర్చబడాలి. ఆ మీటింగ్లో దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు, పూర్వకాలమున జరిగిన వాటిని మాకు వినిపించాలి, లేదా తాము నిర్దోషులమని తీర్పు పొందినట్లు తమ యొక్క సాక్షులను తీసుకురావాలి. నువ్వు చెప్పేది నిజం అనడానికి సాక్ష్యాలను తీసుకురావాలి, లేదా విని సత్యాన్ని నువ్వు అంగీకరించాలి. కడబూరలా కనబడట్లేదు, ఇదే కడబూర. దీని తర్వాత ఇక జడ్జిమెంటే, ఇంకా మనుషులకు ఛాన్స్ లేదు. అది ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రపంచాన్ని సమకూర్చి దేవుడు కార్యములు చేయబోతున్నాడు. సాక్షులను తీసుకురా, నువ్వు చెప్పేది నిజం అనడానికి, లేదా నీవు ఇక్కడ వినిపిస్తాడు దేవుడు వినిపిస్తాడు. ప్రతి జనాంగానికి, ప్రతి దేశానికి ఎవరిలో ఎటువంటి సందేహాలు ఉన్నాయో, అలాగే ఎవరిలో ఎటువంటి అబద్ధం ఉందో, మోసం ఉందో, దాన్ని అంతటిని కూడా బయటికి దేవుడు తీయబోతున్నాడు. సత్యాన్ని వినిపించబోతున్నాడు. విని సత్యం అని అంగీకరించాలి, లేదా సాక్షులను తెచ్చుకోవాలి. అది దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ప్రపంచం అంతటిని గుంపు కూర్చి దేవుడు మాట్లాడాలి, తన జ్ఞానాన్ని చూపించాలి, తన శక్తిని, బలాన్ని, ప్రభావాన్ని చూపించాలని దేవుడు అనేక చోట్ల మాట్లాడడాన్ని గురించి మనం చూస్తాం. ఈ విధముగా అనేకమైన విషయాలు ఉన్నాయి. విగ్రహారాధన గురించి మనం చూసాం కదా, ఆ అంశం ఎలా చెప్పాడో అలాగే ఈరోజు ప్రపంచంలో ఎన్ని సమస్యలు ఉన్నాయో ప్రజలు దేవుణ్ణి తెలుసుకోకుండా, అటువంటి విషయాలన్నీ దేవుడు మాట్లాడాడు. ఈ గారడి విద్య కలిగిన వారు, మంత్రజ్ఞులు, ఇటువంటి వారిని గురించి సోదెగాన్రు, అలాగే నక్షత్రాలను చూసి మాట్లాడేవాళ్ళు, వీళ్ళది పెద్ద షో అయిపోయింది. వాళ్ళందరిని గురించి దేవుడు మాట్లాడాడు. అలా ఒక్కొక్కరిని గురించి ఎవరైతే ప్రజల్ని సత్యం యొద్దకు రాకుండా చేస్తున్నారో వాళ్ళందరితో దేవునికి మీటింగ్ ఉంది. ఎలా? సంఘము ద్వారా. ఇది ప్రవక్తలు చెప్పిన విషయం, అది మనము గుర్తించాలి. కాబట్టి వాటన్నిటిని మనం నమ్మి అటువంటి కార్యాల కొరకు ఎదురు చూడాలి. అటువంటి కార్యాల కొరకు మనం ఎదురు చూడాలి అనేది కూడా దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవుడు ప్రపంచాన్ని దర్శించబోతున్నాడు. ఒకవైపు వ్యతిరేకమైన విషయాలు కనబడుతున్నా దేవుడు తన జ్ఞానాన్ని చూపించినప్పుడు ఎదురుగా ఎవరు నిలబడగలరు? దేవుడు తన బలాన్ని చూపించినప్పుడు తమ బలమంతా లేనిదే, అది పనికిరానిదే అని ప్రతి వ్యక్తి దేవుని యొద్దకు వస్తాడన్న విషయాన్ని ప్రవక్తలు చెప్పారు. ఆ విషయాలు మనం చూస్తున్నాం. కీర్తనల గ్రంథం 66 కీర్తన 3-4 వచనాలు చూస్తే, నీ బలాతిశయమును బట్టి నీ కార్యములు ఎంతో భీకరమైనవి అని చెప్తూ, నీ బలాతిశయమును బట్టి నీ శత్రువులు లొంగిపోయి నీ దగ్గరకు వస్తారు. దేన్ని బట్టి? ఆయన బలమేమైనా తక్కువ ఉందా ఏంటి? ఆయన బలమేమైనా తక్కువ ఉందా? కాబట్టి నీ శత్రువులు లొంగి నీ యొద్దకు వస్తారు అన్న విషయం కూడా వాక్యం చెప్తుంది. సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కీర్తించును, నీ నామమును బట్టి నిన్ను
కీర్తించును. శత్రువులు కూడా ఏమైపోతారు? లొంగి నీ దగ్గరికి వస్తారు. ఇవి ప్రవక్తలు చెప్పిన విషయాన్ని గురించి మనం చూస్తున్నాం. కాబట్టి ప్రవక్తలు చెప్పిన విషయాలను మనం ఏం చేయాలి? చదవాలి. అలాగే యెహోషాపాతు చెప్తున్నాడు. యెహోషాపాతు దినవృత్తాంతం 2వ గ్రంథం 20వ అధ్యాయం 20వ వచనంలో చెప్తున్నాడు, ప్రవక్తలను నమ్ముకోండి, అప్పుడు మీరు కృతార్థులవుతారు అనే మాట చెప్తాడు. అనగా మీరు సఫలులవుతారు, లేక మీరు వర్ధిల్లుతారు. ప్రవక్తల్ని నమ్ముకుంటే మీరు సఫలీకృతులవుతారు, సఫలులవుతారు, లేదా మీరు వర్ధిల్లుతారు, అభివృద్ధి చెందుతారు. ప్రవక్తలు నమ్ముకోనండి. ఎందుకు ఆ మాట చెప్పాడో తెలుసా? నిస్సహాయ పరిస్థితిలో అక్కడ దేవుని దగ్గర నువ్వే దిక్కు అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ప్రవక్త ద్వారా అక్కడ మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత ఈ మాట అంటున్నాడు. ఇదిగో ప్రవక్తల ద్వారా ఎంత ధైర్యం కలుగుతుంది. పరిస్థితులేమో ప్రతికూలంగా ఉన్నాయి, మరణము ఈరోజు మన మీదికి, దేశం మీదికి వచ్చిన పరిస్థితి, కానీ ప్రవక్తల ద్వారా ధైర్యాన్ని ఇచ్చాడు దేవుడు. అదే యుద్ధ రంగానికి పాటలు పాడేటట్లు, ఉత్సాహంతో వెళ్ళేటట్లుగా మన హృదయాలను నింపాడు. ప్రవక్తలను నమ్ముకోండి, మీరు కృతార్థులగుదురు అన్న మాటను చెప్పాడు. కాబట్టి మనం గ్రహించాలి, ప్రవక్తలు చెప్పిన విషయాలన్నీ మనం ధ్యానం చేయాలి. ఈ సమయంలో ఈ కడవరి దినాల గురించి ఏం చెప్పారు వారి ద్వారా, ఎటువంటి ఉజ్జీవాన్ని గురించి చెప్పారు, ప్రజలందరూ దేవుని యొద్దకు రావడాన్ని గురించిన విషయాలు వారు చెప్పినవన్నీ కూడా మనం చదువుకోవాలి. వాటిని గురించి ప్రకటించేవారుగా మనం ఉండాలి. ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మాలి. నమ్మి ఏం చేయాలి? ఎదురు చూడాలి. అది ప్రభువు ఈ 2వ ప్రత్యక్షతల నుండి మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. చివరిగా 3వ ప్రత్యక్షతను గురించి మనం జ్ఞాపకం చేసుకుందాం. 3వదిగా ఆ యొక్క తిబెరియా సముద్ర తీరమున, ఆ గలిలయ తీరం అని కూడా, గలిలయ సముద్రము, ఆ సముద్ర తీరం అనే మాట కూడా దేవుని వాక్యములో మనం చూస్తాం. యోహాను సువార్త 21వ అధ్యాయము. వీరులో పేతురు నేను చేపలు పట్టబోదును అన్న విషయాన్ని చెప్పడాన్ని మనం చూస్తున్నాం. అప్పుడు మిగిలిన వారు కూడా మేము కూడా వస్తాం అన్న విషయాన్ని వారు చెప్పారు. అక్కడున్న మిగిలిన 6 కూడా మేము కూడా వస్తాం అని వారు అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి ఆ సాయంకాలం మొదలుకొని రాత్రంతా కూడా ఏం చేస్తున్నారు? 3వ వచనం, సీమోను పేతురు నేను చేపలు పట్టబోదున్న వారితో అనగా వారు మేమును నీతో కూడా వచ్చేదమనిరి. వారు వెళ్ళి దోణి ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీయో పట్టలేదు. సూర్యోదయం అగుచుండగా, రాత్రంతా కష్టపడ్డారు వీరందరూ కూడా. సూర్యోదయం అగుచుండగా యేసు ధరిని నిలిచెను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. యేసు పిల్లలారా, భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడగగా ఏమీ లేదు. పేతురు ఎందుకు చేపలు పట్టడానికి వెళ్తా అన్నాడు? అదైతే నాకు వచ్చు, అది తప్ప ఇంకేది నాకు రాదు, కాబట్టి ఇక నాకు అదే బాగుంటుందేమో అని బలహీనపడ్డాడండి. వీటికి నేను ఏ విధంగా ప్రభువుతో ఉండి ఏ విధంగా అబద్ధం ఆడడం ఏంటి, ఆయన ఎరగనని చెప్పడం ఏంటి, తర్వాత నేను ఆ విధంగా నిలబడలేని పరిస్థితి ఏంటి, నాకు ఇది రాదేమో. ప్రభువును ఎంతగానో ప్రేమిస్తున్నాను, కానీ ఎంతో ఆసక్తి కలిగి ఉన్నాను, కానీ తనలో ఉన్న బలహీనతను బట్టి కృంగిపోతున్నాడు. చేపలు పట్టడానికి నేనైతే వెళ్తానన్నాడు. మిగిలిన వారు కూడా బలహీనపడ్డారు. నాయకులు బలహీనపడితే ఎంతమంది నిలబడతారండి? నాయకుడు నిలబడితేనే కదా, పేతురు తర్వాత నిలబడితేనే కదా మిగిలిన వారంతా కూడా అక్కడ కనిపెట్టుకోవడానికి వచ్చింది. ఆ విషయాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ మిగిలిన వారిని బలపరచడమే కాదు, పేతురును కూడా బలపరిచాడు. వారందరి ముందు వీరందరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అనే మాటను 3 సార్లు అడిగాడు వారందరి ముందు. ఎందుకంటే వీరందరికంటే నువ్వు నిలబడాలి, వీరందరూ వెళ్ళినా నువ్వు తీసుకురావాలి, కానీ నువ్వే మొదటని వీళ్ళందరినీ ఇక్కడికి తీసుకొని వచ్చి నేను వచ్చే పరిస్థితి నువ్వు కలుగజేసావు అనేది అతనికి అర్థమయ్యేటట్లుగా వారందరి ముందు వీరందరికంటే ఎక్కువ నన్ను ప్రేమిస్తున్నావా? అవును ప్రభు అంటే నా గొర్రె పిల్లల్ని మేపమనే విషయాన్ని ప్రభు చెప్పాడు. కాబట్టి ఇక్కడ మనం గ్రహించాలి, వీరు ఆ విధంగా వెళ్ళారు, రాత్రంతా కష్టపడ్డారు చేపలు పట్టడానికి కొరకు. రాత్రంతా కష్టపడిన వారికి ఒక్క చేప కూడా దొరకలేదు. ఆ తర్వాత ప్రభువు వచ్చి వారు లేదని చెప్పారు. అప్పుడు ఆయన దోణి కుడి ప్రక్కన వల వేయుడి మీకు దొరుకుతాయి.
అలసిపోయి వచ్చేసారు. కుడి ప్రక్కన కాదు, కుడి ప్రక్కన ఎడమ ప్రక్కనే కాదు, కిలోమీటర్ల కొలది లోపలికి వెళ్ళి రాత్రంతా అంటే ఏంటి? చేపలు పట్టేవారిని అడగండి. ఒక గంట అయితే ఎంత ఎంత ఏరియా పడతారు, ఒక 5 గంటలైతే ఎంత ఏరియా గాలిస్తారు అని అడిగితే వాళ్ళు చెప్తారు. అప్పుడు మనకు బాగా అర్థమవుతుంది. రాత్రంతా కష్టపడితే ఎంత లోతుల్లోకి వెళ్తారు, ఎంత ప్లేస్ను కవర్ చేస్తారు వాళ్ళు చెప్తారు. వారు అలసిపోయి సూర్యోదయం అవుచుండగా వచ్చారు. దరి వరకు వస్తే ప్రభువు ఆ దరి దగ్గరుండి మాట్లాడుతున్నంత దూరంలో ఉన్నారు. మీరు సముద్రం దగ్గరికి వెళ్తే అక్కడ దోణీలు మీకు కనబడవు, ఎందుకంటే కనబడినంత దూరం వెళ్ళి ఉంటాయి అవి. మేము చూసాం, కనబడినంత దూరం వెళ్ళి ఉంటాయి. ఆ తర్వాత వారు అక్కడ ఆ పని పూర్తి చేసుకొని వస్తుండగా కనబడుతూ ఉంటాయి అవి. కాబట్టి సూర్యోదయం అవుతూ ఉంది అని వారు దరికి వస్తూ ఉండగా ఆ దరి నుండి ప్రభు మాట్లాడుతున్నాడు. అప్పుడు కుడివైపున వల వేయమని, అప్పుడు మీకు దొరుకుతాయన్న విషయాన్ని ప్రభు చెప్పాడు. ఆ తర్వాత ఆ విధంగా విస్తారమైన చేపలు వారు పట్టారు. ఆ విషయాన్ని అప్పుడు ప్రభు అని తెలుసుకున్నారు. ఆ తర్వాత వారు దరికి వచ్చారు. తర్వాత మీరు చూడండి 9వ వచనం, వారు దోణి దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను వాటి మీద ఉంచబడిన చేపలను రొట్టెయు కనబడెను. చూసారా, దరికి రాగానే ఆ బోట్లో నుండి దిగి ఆ విస్తారమైన చేపలు పట్టుకొని వచ్చారు, కానీ భోజనం రెడీగా ఉండదు కదా. కానీ ప్రభువు అక్కడ వారి కొరకు సిద్ధము చేసి పెట్టాడు. అక్కడ మనం చూస్తున్నాం, అక్కడ ఏం కనబడుతుంది? నిప్పులు వాటి మీద ఉంచబడిన చేపలు రొట్టెయు కనబడెను. అలాగే వారు పట్టిన చేపలు కూడా తీసుకురామని చెప్పాడు. ప్రభు అడుగుతున్నాడు, భోజనమునకు మీ దగ్గర ఏమైనా ఉందా? వారికి అర్థం కావాలి, నేనే మీకు ఆధారం, నేనే మీకు ఆధారం. ఆ సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళి దాహం నాకు ఇమ్మని ఎందుకు అడుగుతున్నాడు? నిన్ను అడుగువాడు ఎవరో తెలిస్తే నీవు జీవజలాన్ని అడుగుతావు. ఎందుకు అడుగుతున్నాడు ఆయన? ఇక్కడ కూడా భోజనమునకి ఏమైనా ఉందా? ఆయనకు కావలసి కాదు, వారికి అర్థం కావాలి, మీరందరూ ఒకటైనా కూడా నేనే మీకు ఆధారం, నా మీద మీరు ఆధారపడాలి. మీ యొక్క వృత్తి మీద కాదు, వీటి మీద కాదు, సముద్రం మీద కాదు, నా మీద మీరు ఆధారపడాలి అన్న విషయాన్ని ప్రభువు వారికి తెలియజేస్తున్నాడు. వారి బలహీనతలో వారిని బలపరుస్తున్నాడు. ఆయన తట్టే చూడాలని, ఆయన మీదనే ఆధారపడాలి అన్న సత్యాన్ని ప్రభువు అక్కడ తెలియజేస్తున్నాడు అనే విషయాన్ని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రభు మోషేను దర్శించినప్పుడు కూడా మోషే ఎంత బలహీనమైన పరిస్థితిలో ఉన్నాడో తెలుసా? ప్రభువా, నేను రాలేను, ఇప్పుడు నాకు బలం లేదు, ఇప్పుడు నాకు బలం లేదు. మోషే ఏమంటున్నాడు చూడండి, నిర్గమకాండం 4వ అధ్యాయం 10వ వచనములో, అప్పుడు మోషే అప్పటి వరకు అనేకమైనవి అడిగాడు, ఇంతవరకు దేవుడు తన పేరును గురించి చెప్పలేదు. కాబట్టి ప్రభు చెప్పడనుకొని ప్రభువుని అడిగాడు, ప్రభువా, నేను వెళ్ళి దేవుడు నాకు కనబడ్డాడని అంటాను, కానీ వాళ్ళు నీ కనబడ్డ వ్యక్తి ఎవరైనా అని అడుగుతారంటే అప్పుడు ప్రభు తన పేరును గురించి తెలియజేశాడు. ఆ తర్వాత అనేకమైన కార్యాలు ఇక్కడ చేశాడు. మనం పై వచనాల్లో చూస్తే అనేకమైన సూచక్రియలను వారికి ఆ వ్యక్తికి మోషేకు చూపించాడు. ఆ తర్వాత ఏమంటున్నాడంటే 10వ వచనంలో, అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరుని కాను, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడను. ఏమంటున్నాడు ప్రభువా? అసలు ఇంతకుముందు కానీ ఇప్పుడు కానీ, ఇంతకుముందు ఎవరో తెలుసు, ఇంతకుముందు కానీ ఇప్పుడు కానీ నేను నోట మాంద్యం కలిగిన వాణ్ణి, నాలుక మాంద్యం కలిగిన వాణ్ణి, నేర్పరిని కాను. రాజుల దగ్గర నిలబడి మాట్లాడగలిగినంత ఆ ప్రావీణ్యం అది నాకు లేదు. రాజుల దగ్గర నిలబడినప్పుడు వెంటనే, వారికి విసుగు రాకముందే, వారికి ఆసక్తి ఉన్నప్పుడే వెంటనే ఉన్న విషయాన్ని వారికి చెప్పాలి. కానీ రాజుల ముందు నిలబడి మాట్లాడగలిగినంత ఆ నేర్పరితనం నాకు లేదు అని మాట్లాడితే అతనికి ఉందన్న విషయాన్ని కాదు, ప్రభు ఏం మాట్లాడుతున్నాడో చూడండి. 11వ వచనంలో, యెహోవా మానవునకు నోరిచ్చిన వాడు ఎవడు? మనిషికి నోరిచ్చిన వాడు ఎవడు? మూగవాన్నే కానీ, చెవిటివాన్నే కానీ, దృష్టి గలవాన్నే కానీ, గుడ్డివాన్నే కానీ పుట్టించిన వాడు ఎవడు? నోరు లేని వానికి అసలు నోరిచ్చింది ఎవరు? నేనే కదా.
మాటలు రాని వానికే మాటలు ఇచ్చేవాడిని, నీకు ఇంకా మాటలు వచ్చు కదా, నేను చూసుకోగలను, నీ నోటికి నేను తోడై ఉంటాను. ఎంత అద్భుతంగా దేవుడు మాట్లాడుతున్నాడు. అసలు మానవుడికి ఆ నోరిచ్చిందే, అనగా ఆ మాటలు ఇచ్చిందే, మాట్లాడగలిగిన శక్తినిచ్చిందే నేను ఇవ్వకపోతే వ్యక్తి మాట్లాడలేడు, మోగవాడిగానే ఉంటాడు. అందుకే మోగవాణ్ణి చేశాను, నేను ఇస్తేనే మాట్లాడగలడు. ఆ విషయాన్ని ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం గ్రహించాలి, ప్రభువు బలహీనపరచబడిన వీరిని దర్శించి వారిని బలపరిచినట్లుగా మనం చూస్తున్నాం. మీరు నా మీద ఆధారపడాలి. ఎవరి మీద? మనం అనేక సార్లు దేవుని మీద ఆధారపడని పరిస్థితి ఉంటుంది. అనేక సార్లు మన మీద మనమే ఆధారపడుతూ ఉంటాం. దేవుడు అన్నాడు, నా ప్రజలు లెక్కలేనన్ని సార్లు నన్ను మర్చిపోయారు. కొన్ని విషయాలు చెప్పాడు, వారు వాటిని మర్చిపోరు. కానీ నా ప్రజలు వారికి అలంకారమైన నన్ను, వారికి ఘనత అయిన నన్ను, వారికి అతిశయమైన నన్ను వారు మర్చిపోయారు. దేవుని మర్చిపోయినప్పుడు కృంగిపోతాం. దేవుణ్ణి మర్చిపోయినప్పుడు బలహీనులమైపోతాం, బలహీనపరచబడతాం. వీరెందుకు చేపల దగ్గరికి వచ్చారు? మన వల్ల కాదు. నీ వల్ల కాదన్నప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళే చెప్పా మాట. దేవుని వల్ల అవుతుంది కదా, దేవుని వల్ల అవుతుంది కదా. మన బలహీనత దేవునికి తెలియదని కాదు. ఈరోజు మనం క్రొత్తగా చెప్పేది ఏం లేదు. దేవుడు చెప్పేది ఏంటో తెలుసా? నన్ను నమ్ము. దేవుడు చెప్పేది ఏంటి? మొదటి నుండి దేవుడు చెప్పేది ఏంటి? నన్ను నమ్ముట నీ వలన అయితే నువ్వన్నీ చేయగలవు. ఈరోజు ప్రభు అక్కడికి వచ్చి వారికి ప్రత్యక్షపరుచుకోవడానికి కారణం ఏంటి? ఎందుకు ప్రత్యక్షపరుచుకున్నాడు? ఏమని చెప్తున్నాడు వారికి? సముద్రం దగ్గరికి కాదు నువ్వు రావాల్సింది, నా దగ్గరికి. చేపలు పట్టడానికి కాదు నువ్వు రావాల్సింది, నా దగ్గరికి. ప్రభువా, నువ్వేమో చేపలు పట్టే నన్ను చేపలు పట్టడం అవసరం లేదు, నేను నిన్ను క్రొత్త పోస్ట్లో పెడతాను. ఏం పోస్ట్ అది? మనుషుల్ని పట్టే జాలరుగా నేను చేస్తాను. నువ్వు ఇప్పుడు చేపలు పట్టడం కాదు, మనుషులనే సత్యం యొద్దకు నడిపించగలిగిన గొప్ప వ్యక్తిగా నిలబెడతానని పిలిచావు. నేనేమో మనుషుల ముందే నిలబడలేకపోతున్నాను అని ఎవరి దగ్గరికి రావాలి? దేవుని దగ్గరికి రావాలి. కానీ ఏం చేస్తున్నాడు? సముద్రం దగ్గరికి వెళ్తున్నాడు, చేపలు పట్టడానికి వెళ్తున్నాడు. చూడండి, మన దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థించుట కంటే కూడా రకరకాల స్థలాలకు వెళ్ళడం మనకి ఇష్టంగా ఉంది. ఎందుకంటే దేవుడు మనకు ఆధారం అన్న సంగతి మనకు తెలియడం లేదు. అదే విషయాన్ని వీరికి తెలియజేశాడు. దేవుడు మన యొక్క ఆధారం, నేనే మీ యొక్క ఆధారం. మీరు నా దగ్గరికి రావాలి. మీకు రొట్టె, మీకు కావలసిన ఆహారము, మీకు కావలసిన శక్తి సామర్థ్యాలు నా దగ్గర ఉన్నాయి. నీ బలహీనత విషయాలకు నా దగ్గరకు వచ్చి చెప్పుకోవాలి నీవు. అది శరీర రుగ్మత అయినా, మానసికమైన బలహీనత అయినా, ఏదైనా కావచ్చు. మనము ఒంటరిగా ఉండి బాధపడడం మాత్రం ఒక 10 సార్లు చేస్తాం ఉదాహరణకు. కానీ ఒంటరిగా ఉండి అదే విషయాన్ని దేవుని సన్నిధిలో ప్రార్థించడాన్ని మీరు ఆలోచించండి. రోజు బాధపడడానికి ఓపిక ఉంది, రోజు బాధపడడానికి, రోజు ఆ విషయంలో దేవుడు సమర్థుడు అని ఆశతో చెప్పడానికి ఓపిక ఉందా? అన్ని జనులకు శరీర రోగం కోరుకు డాక్టర్ దగ్గరికి, హాస్పిటల్కి వెళ్ళే అంత ఆసక్తి మన రోగమును గురించి ప్రార్థన దగ్గరికి వెళ్ళే అంత ఉందా అసలు మనకు? ఆలోచించండి. అన్ని జనులు డబ్బు కోసం బ్యాంకు చుట్టూ కానీ రకరకాల స్థలాల దగ్గరికి వెళ్ళే ఆసక్తి మనకు దేవుని సన్నిధి పట్ల ఉందా? అది మనం గ్రహించాలి. ఇక్కడ అదే ప్రత్యక్షతను మనకు అనుగ్రహిస్తున్నాడు. మన బలహీనతలో దేవుడు సరిపోయినవాడు, అది మనకు అర్థం కావాలి. కాబట్టి మన బలహీనతలో దేవుడే మనకు ఆశ్రయం, దేవుడే మనకు ఆధారం అన్న విషయాన్ని మనము గుర్తించాలి. అది శరీరమును గూర్చి అయినా, వస్త్రముల గురించి చింతింపనేలా. దేవుడేమన్నాడు? అడవి పువ్వులను చూడండి, నేడుండి రేపు పొయ్యిలో వేయబడే అడవి గడ్డికే దేవుడు ఎలా అలంకరిస్తున్నాడు, నీ కొరకు ఎలా అలంకరిస్తాడు చెప్పాడా లేదా? చెప్పాడు దేవుడు. శరీరముల గురించి అయినా ప్రతి విషయం గురించి మన దేవుని మీదనే ఆధారపడాలి. దేవుడే మనకు ప్రతి ఆశీర్వాదాన్ని అనుగ్రహించేవాడన్న విషయాన్ని గుర్తించి బలహీనపరచబడకుండా దేవుని బట్టి బలం తెచ్చుకునేవారుగా ఉండాలి అన్న విషయాన్ని ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి మనం సత్యమును
తెలుసుకొని సత్యాన్ని ప్రకటించేవారుగా ఉండాలని, ప్రవక్తల మాటలను నమ్మి విశ్వాసముతో ఆసక్తితో ఎదురు చూడాలని, అలాగే ప్రతి బలహీనతలో దేవుని మీద ఆధారపడేవారుగా ఉండాలని ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. దేవుడి వాక్యం దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.